మార్నింగ్ లేవగానే రోజు రెడీ అయినట్టే క్యాజువల్గా ఆఫీస్కి రెడీ అవుతుంటుంటే సడన్గా ల్యాప్టాప్ లేదా ఫోన్ చూసుకుంటే ఒక మెయిల్ వస్తుందన్నమాట, యు ఆర్ లేడ్ ఆఫ్ అని చెప్పేసి. ఇది జస్ట్ మనకి వినడానికే ఇంత కష్టంగా భయంకరంగా అని అనిపిస్తే అది ఫేస్ చేసే వాళ్ళకి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కదా. అయితే మీరు రీసెంట్గా వినే ఉంటారు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, చిన్నవే కాదు, ఒరాకిల్ లాంటి పెద్ద కంపెనీ కూడా 30,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది అని చెప్పేసి. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే అందులో 12,000 ఎంప్లాయీస్ మన ఇండియన్సే అని చెప్పేసి. ఒరాకిల్ మాత్రమే కాదు, లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లే ఆఫ్స్ చేస్తూనే ఉన్నారు. ఇది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెషర్స్ కొత్తగా ఎవరైనా ఐటీలోకి రావాలి అని అనుకునే వాళ్ళు, లేదా ఐటీలో ఆల్రెడీ కెరియర్ కంటిన్యూ చేస్తూ ఉన్న వాళ్ళు, ఏంటి మా ఫ్యూచర్ ఇలాగే భయంకరంగా ఉంటుందా, లేదంటే కొంచెం సేఫ్ అనే ఫీలింగ్ ఎప్పటికీ ఉండదా అని చెప్పేసి కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు కదా. ఈ వీడియోలో మనం దీని గురించే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. వాట్ హ్యాపెండ్ ఇన్ ఒరాకిల్. అయితే ఫస్ట్ మనం ఒరాకిల్ గురించి తెలుసుకుందాము. ఒరాకిల్ అనేది అది ఒక డేటాబేస్ కింగ్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ జెయింట్ అన్నమాట. ఓన్లీ ఒరాకిల్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ లే ఆఫ్ అనేది ఓన్లీ ఒరాకిల్లోనే జరగట్లేదు, కాకపోతే ఇప్పుడు రీసెంట్గా హ్యూజ్ నెంబర్ ఆఫ్ లే ఆఫ్స్ జరిగినాయి కాబట్టి ఇది ఒక హాట్ టాపిక్ లాగా డిస్కషన్ అవుతుంది. కానీ కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీలోనే సైలెంట్గా ఒక షిఫ్ట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. అసలు ఏ కంపెనీలోనైనా లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనే క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్ ఏమీ కాదు. దీనికి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు చూద్దాం. వన్ బిగ్గెస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఏఐ అనమాట. ఏఐ వల్ల కంప్లీట్గా జాబ్స్ పోతాయా అంటే నేనే ఒక వీడియో చేశాను, లేదు 100కి 100% ఏ జాబ్ని రీప్లేస్ చేయలేదు, కానీ మ్యాన్ పవర్ని తగ్గిస్తుంది అనమాట. ఒకప్పుడు ఒక ప్రాజెక్ట్కి ఒక 10 మెంబర్స్ అవసరం, అంటే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి 10 మంది అవసరం ఉండుంటే ఇప్పుడు జస్ట్ 3-4 మెంబర్స్ మ్యాన్ పవర్ సరిపోతుంది. దాంతోపాటు కొన్ని ఏఐ టూల్స్ వాడితే ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఎర్లియర్ 10 మెంబర్స్, ఇప్పుడు జస్ట్ 4 మెంబర్స్. ఆ మిగతా 6 మెంబర్సే ఈ లే ఆఫ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏఐ అనేది ప్రతి దాంట్లోకి వచ్చేసింది. లైక్ ఇప్పుడు డెవలపర్స్ ఒకప్పుడు కోడ్ మొత్తం A to Z వాళ్ళే రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ChatGPT, Copilot మొత్తం ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కోడ్ అవే ఇచ్చేస్తాయి. మనం జస్ట్ దాన్ని ఎనలైజ్ చేసి ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఎన్హాన్స్ చేస్తే సరిపోతుంది. ఇంకా టెస్టింగ్కి అయితే ఆటోమేషన్ టూల్స్ అని చెప్పేసి, చాట్ బోట్, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కంపెనీస్కి మ్యాన్ పవర్ అంతగా అవసరం లేకుండా పోతుంది. జస్ట్ ఒక మినిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్తోనే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్గా బిల్డ్ చేయగలుగుతున్నారు. అందుకని చెప్పేసి కంపెనీస్ కూడా లే ఆఫ్స్ని అవాయిడ్ చేయలేకపోతున్నాయి. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ ఇంక్రీజ్ అండ్ షేర్ ప్రైస్ మెయింటెనెన్స్ అనమాట. చాలా కంపెనీస్లో ఎంప్లాయీస్ని అంటే వాళ్ళ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, లేదా ఒక షేర్ ప్రైస్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ప్రాఫిట్స్ చూపించాలి ఫస్ట్. వాళ్ళ షేర్ ప్రైస్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు మాత్రమే దానికి ఆ కంపెనీకి ఒక వాల్యూ ఉంటుంది అండ్ స్టాక్ హోల్డర్స్ హ్యాపీగా ఉంటారు. సో దానికోసము వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో సింపుల్గా 30,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు అంటే వాళ్ళకి కొన్ని $1 బిలియన్ మనీ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. విచ్ ఇస్ దట్ అదంతా ప్రాఫిట్స్లో చూపించుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా కంపెనీ స్టాక్ కాన్స్టెంట్గా ఉంటుంది, స్టాక్ హోల్డర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. దీనికోసం అంటే మార్కెట్లో వాళ్ళ కంపెనీ స్టాండర్డ్స్ని పెంచుకోవడానికి కూడా కంపెనీకి లే ఆఫ్ చేయడం తప్పట్లేదు కొన్నిసార్లు. అండ్ మెయిన్గా ప్రతి ఎంప్లాయీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ రిప్లేసబుల్. నీ పని నేను మాత్రమే చేయగలను, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, ఈ పని అంటే నేను రిప్లేసబుల్ కాదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఐదర్ మన పనిని ఇంకో ఎంప్లాయీ అయినా రీప్లేస్ చేయగలుగుతారు, లేదంటే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో ఏఐ అయినా రీప్లేస్ చేయగలుగుతుంది. సో ఆల్వేస్ బీ కాన్షియస్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ హౌ అప్డేటెడ్ యు ఆర్. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. స్పెషల్లీ ఒరాకిల్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ని ఫాలో అవుతూ ఉండేది, ఇప్పుడు అది క్లౌడ్కి షిఫ్ట్ అవుతూ ఉండింది అనమాట. సో క్లౌడ్ సిస్టంలో ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ, మ్యాన్ పవర్ తక్కువ, ఆటోమేటిక్గా అదే అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట త్రూ ఏఐ. అందుకని చెప్పేసి ఎవరైతే ఓల్డ్ టెక్నాలజీస్లో ఉన్నారో, అంటే అప్డేటెడ్ టెక్నాలజీస్ ఇంకా అడాప్ట్ చేసుకోకుండా సేమ్ ప్లాట్ఫామ్లో ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్గా కంపెనీ మనకి వాళ్ళు అవసరం లేదు అని ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలా అప్డేటెడ్గా లేని వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న దానికి ఉన్న ఎంప్లాయీస్ స్కిల్స్ మ్యాచ్ చేయలేకపోతే ఆటోమేటిక్గా లే ఆఫ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్
లే ఆఫ్ చేయడానికి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసేసి ఓవర్ హైరింగ్ డ్యూరింగ్ కోవిడ్ అనమాట. నేనే చూశాను కోవిడ్లో లిటరలీ ఎంత ఓవర్గా హైర్ చేసుకున్నారంటే ఓన్లీ హైరింగ్ మాత్రమే ఓవర్గా జరగలేదు. ఇట్లా అంటే ఆల్రెడీ ఐటీలో ఉండి షిఫ్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్యాకేజెస్తో తీసుకున్నారనమాట. ఓన్లీ రీజన్ ఆ టైంలో ఆన్లైన్ యూసేజ్ చాలా పీక్లో ఉండింది. అందుకని చెప్పేసి డిమాండ్ కూడా చాలా హ్యూజ్గా ఉండింది అనమాట. సో ఆబ్వియస్గా డిమాండ్ హ్యూజ్గా ఉండిందంటే కొద్దిగా టెక్నాలజీ వైజ్ అలా తక్కువగా ఉన్నా కూడా తీసుకొని మనము వాళ్ళని ట్రైన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ హైర్ చేసుకున్నారు. ఆబ్వియస్గా డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ప్యాకేజెస్ కూడా మంచిగా ఇచ్చి హైర్ చేసుకున్నారు అనమాట. కాకపోతే ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిందంటే ఇప్పుడు అంత డిమాండ్ లేదు అండ్ అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ కూడా లేదు. అండ్ దాంతో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, ఇన్ఫ్లేషన్ వల్ల లేదంటే ఐటీ రెసెషన్ వల్ల ఇలా చాలా చాలా రీజన్స్ వల్ల కూడా డిమాండ్ తగ్గిపోతూ రావడం వల్ల లే ఆఫ్స్ ఇప్పుడు ఎక్కువైపోయాయి. అప్పుడు ఎక్కువగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు లే ఆఫ్స్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీ అందరికి ఉన్న క్వశ్చన్, ఐటీ కంప్లీట్గా పడిపోతుందా, అసలు ఇప్పుడు ఐటీ ఒక ప్రొఫెషన్గా చూస్ చేసుకోవడమే వేస్టా అని అనుకునే అందరికీ కూడా నా ఆన్సర్ వచ్చేసేసి నో, ఎప్పుడు కూడా కంప్లీట్గా జాబ్స్ జీరో అయిపోతాయి అనేది ఉండదన్నమాట. ఆల్రెడీ దీని మీద ఒక లాంగ్ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాను. నేను ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో అన్నట్టే ఒకప్పుడు 10 మంది అవసరం అయితే ఇప్పుడు జస్ట్ 3 to 4 పీపుల్తో మేనేజ్ చేయగలుగుతున్నాము. సో ఒకప్పుడు బేసిక్ డిగ్రీ ఉండి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోయేది, వాళ్ళని రిక్రూట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాగా లేదు. జస్ట్ డిగ్రీ అండ్ బేసిక్ నాలెడ్జ్ సరిపోవట్లేదు. డిగ్రీ బేసిక్ నాలెడ్జ్తో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ అండ్ మార్కెట్లో ఏ స్కిల్ అయితే లైక్ ఏదైతే టూల్ ఎక్కువగా ఇంపార్టెంట్గా ఉంటుందో దాని మీద అప్గ్రేడెడ్గా అప్స్కిల్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఐటీలో పొజిషన్ ఉంటుంది. కాకపోతే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఎవరు రిస్క్లో ఉన్నారు అనేది మెయిన్ టాపిక్ అన్నమాట. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది, వీడియోని హైప్ చేయండి సో దట్ అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. వీడియో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఎస్, అయితే ఎవరు ఎక్కువ రిస్క్లో ఉన్నారు అని అనేసానంటే నేను కొన్ని కేటగిరీస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసేసి మేజర్ హై రిస్క్లో ఉన్న వాళ్ళైతే మాన్యువల్ టెస్టింగ్, బేసిక్ కోడింగ్ చేసే కొన్ని టెక్నాలజీస్ లేదా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అండ్ L1 సపోర్ట్లో ఉన్న వాళ్ళు. ఈ 3 జాబ్స్ని కూడా ఐటీ లైక్ ఈజీగా రిప్లేస్ చేస్తుంది అనమాట. దీనికోసం స్పెషల్గా ఒక ఎంప్లాయీ కావాలి, వాళ్ళైతేనే దీన్ని అచీవ్ చేయగలుగుతారు అలా ఏం లేదు. ఇప్పుడు ఆ పని AI ఈజీగా చేసేస్తుంది. సో ఈ 3 రోల్స్లో ఉన్న వాళ్ళని ఈజీగా రిప్లేస్ చేసేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎప్పటికప్పుడు మన స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొత్త స్కిల్స్ నేర్చుకోకపోయినా కూడా ఇప్పుడు మీరు ఏదన్నా ఒక టెక్నాలజీలో ఉన్నారంటే ఆ టెక్నాలజీ ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. డిపెండ్స్ అపాన్ దాని వర్షన్స్ని బట్టి. సో టూల్ అప్డేట్ అయిన ప్రతిసారి మీరు కూడా అప్డేటెడ్ టూల్ నేర్చుకుంటూ ఉండాలి. సో లాస్ట్ 5 to 6 years నుంచి సేమ్ స్కిల్స్ అండ్ సేమ్ టూల్ మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ రిస్క్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. బికాస్ దే ఆర్ నాట్ అప్డేటెడ్ యాజ్ పర్ ద మార్కెట్. అయితే మరి ఎలాగా అంటే భయపడకండి, కొన్ని టెక్నాలజీస్ని ఇంకా మార్కెట్లో చాలా డిమాండ్ ఉందన్నమాట. అవి ఏంటివంటే AI, మెషిన్ లెర్నింగ్ అనమాట. దీనికైతే ప్రజెంట్ చాలా చాలా డిమాండ్ ఉంది. మీరు AI నేర్చుకుంటే మంచి ఈజీగా ప్లేస్ అయిపోతారు ఏదైనా ఒక కంపెనీలో. ఇంకా దీంతో పాటే ఇంకా డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ వచ్చేసేసి డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్ అండ్ క్లౌడ్. వీటన్నిటికీ కూడా మంచి డిమాండ్ ఉంది. సో బేసిక్ కోడింగ్ లేదా L1 సపోర్ట్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ సైడ్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే స్కిల్స్ ఇప్పుడు నేను చెప్పిన వీటిలలోకి కొంచెం నేర్చుకొని స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీరు కూడా సేఫ్గా ఉంటున్నట్టే. సో ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉంటున్నట్టే. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జాబ్స్ తగ్గలేదు, జాబ్ యొక్క నేచర్ మారింది. సో మనం కూడా దానికి తగినట్టుగా అప్డేట్ అవుతూ ఉండాలి. చాలా వరకు మనకి న్యూస్ ఎలా వస్తుందంటే ఇన్ని వేల మందిని లే ఆఫ్ చేశారు, లేకపోతే వీళ్ళకి ఈ కంపెనీ చాలా మందిని లే ఆఫ్ చేశారు అని చెప్పేసి లే ఆఫ్ జరిగినప్పుడు మాత్రమే అదొక హాట్ టాపిక్ లాగా బయట డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఎస్, అది కరెక్టే. లాస్ట్ 2-3 yearsలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ని లే ఆఫ్ చేసేసారు. ఐ అగ్రీ విత్ దట్. కానీ ఎట్ ద సేమ్ టైం అంతే నెంబరింగ్లో రిక్రూట్మెంట్ కూడా జరిగిందనమాట. అయితే మరి ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నట్టే ఒక 5-6 years నుంచి వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకోకుండా కంపెనీస్కి కావాల్సిన స్కిల్ని మ్యాచ్ చేయలేకుండా ఉన్న ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేసి ఎవరైతే అప్గ్రేడెడ్గా ఉన్నారో అండ్
ఇప్పుడు మార్కెట్కి తగినట్టుగా వాళ్ళ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో కంపెనీ ఎప్పుడూ కూడా మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటే యాక్సెప్ట్ చేయదు. స్కిల్స్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఐటీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మేమేం చేయాలి అని అనేసి మీరంటే ఐటీలోకి రావడానికి ఓన్లీ 5 రూల్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసేసి మీరు ప్రెజెంట్ ఏ స్కిల్కి అయితే ఎక్కువ డిమాండ్ ఉందో నెక్స్ట్ 3 to 6 మంత్స్లో ఆ స్కిల్ నేర్చుకోండి. అండ్ ఆ స్కిల్ నేర్చుకోవడంతో పాటు మీకు జాబ్ వచ్చింది కదా అని సెటిల్ అయిపోకుండా ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్ని కూడా ఖచ్చితంగా చూసుకోండి. సేమ్ స్కిల్ని వాడి లైక్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, లేదా మీరు ఆల్రెడీ నేర్చుకొని ఇందులో పర్ఫెక్ట్ అయిపోతే అదే స్కిల్ని ఇంకొకరికి టీచింగ్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఒక సెకండరీ ఇన్కమ్ని చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నెట్వర్కింగ్. మోస్ట్లీ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనకున్న కనెక్షన్స్ నుంచే వస్తాయి. యూజువల్లీ ఇప్పుడు మేము కూడా అంతే, జాబ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ముందు ఎంప్లాయీస్లో లేకపోతే కొలీగ్స్లోనో ఫ్రెండ్స్తోనో రెజ్యూమెస్ షేర్ చేసుకొని మీ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతాము. సో నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్, మనకున్న కనెక్షన్స్ నుంచే వస్తాయి అన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రెజెంట్ జనరేషన్లో చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉన్నాయి ప్రతి టెక్నాలజీస్. సో ఎప్పుడో నేర్చుకుందాంలే, జాబ్ షిఫ్ట్ అయినప్పుడు నేర్చుకుందాంలే అన్నట్టు కాకుండా వీక్లీ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ మీరు పనిచేస్తున్న టెక్నాలజీనో మీరు నేర్చుకున్న టెక్నాలజీనో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అవి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి అండ్ మీరు నేర్చుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒరాకిల్ లే ఆఫ్స్ అయినా ఏ కంపెనీ లే ఆఫ్స్ అయినా అవుతుంది అని అంటే అది ఐటీకి ఎండ్ కాదనమాట, ఒక రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది అని అనేసి అని అర్థం. జాబ్స్ ఎప్పుడు కూడా రిప్లేసబుల్ ఉంటాయి. ఎవరైతే వాళ్ళ స్కిల్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఐటీలో పొజిషన్ ఉంటుంది. అప్డేట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళని ఈజీగా లే ఆఫ్ చేసేసి రిప్లేస్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఒక్క విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఈ లే ఆఫ్స్ ఇవన్నీ విని ప్యానిక్ అయిపోయి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత అప్డేటెడ్గా ఉన్నామో, మనం ఎంత కాన్సన్ట్రేట్గా మన ఫ్యూచర్ మీద టైం స్పెండ్ చేస్తున్నాం అన్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. హోప్ మీకు వీడియో నచ్చింది అని అనేసి నేను అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నా లేకపోతే ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నిజంగా ఈ లే ఆఫ్ ఎఫెక్ట్ మీరు ట్రై చేస్తున్న జాబ్ మీద కానీ మీ కెరియర్ మీద కానీ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా అని కమెంట్ బాక్స్లో నాతో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.